నమస్తే. మావోయిస్టు పార్టీని అంతం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ కగారును మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో భాగంగానే చాలామంది లొంగిపోతే దాంట్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో చనిపోయినటువంటి మావోయిస్టుల గురించి ఆపరేషన్ కగారును నిలిపివేయాలంటూ చాలామంది డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో పౌర సంఘం నేతలతో పాటు చాలా సంబంధించినటువంటి మావోయిస్టు పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని సంస్థలు సైతం కూడా దీన్ని మావోయిస్టులతో చర్చలు జరపండి అని చెప్పేసి పదే పదే వాళ్ళు కూడా కోరడం జరిగింది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు వెనక్కి తగ్గేదే లేదంటూ మార్చి చివరికల్లా అంతం చేస్తామంటూ వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళు పెట్టినటువంటి డెడ్ లైన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే పనిచేసుకుంటూ వెళ్తా ఉన్నారు. దీంట్లో భాగంగానే కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి కట్టా రామచంద్రారెడ్డి సంబంధించినటువంటి ఆయన ఎన్కౌంటర్ కూడా కావడం జరిగింది. ఇదే నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నేతలని కొంతమందిని ఎన్ఐఏ అరెస్ట్ చేస్తే మరికొంతమంది పైన కూడా కేసులు పెట్టేందుకు మళ్ళీ ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ అరెస్టుల గురించి, మావోయిస్టు పార్టీ అంతం గురించి, మావోయిస్టు పార్టీని ఉగ్రవాద సంస్థగా పేర్కొనడాన్ని ఏ విధంగా చూస్తారన్నటువంటి దానిపైన ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పౌర సంఘాల నేతలు అయినటువంటి నారాయణరావు, జనరల్ సెక్రటరీ నారాయణరావు గారు ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. సో ముందుగా ఏంటి మావోయిస్టు పార్టీని ఒక ఉగ్రవాద సంస్థగా పేర్కొనడాన్ని మీరు ఎలా చూస్తూ ఉన్నారు? మనకు చట్టబద్ధంగా అయితే 1992లో పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ నేపథ్యంలో అప్పుడున్నటువంటి పీపుల్స్ వార్ను నిషేధించడం జరిగింది. ఆ తర్వాత ఊపా చట్టం వచ్చిన తర్వాత ఆ ఊపా చట్టం నేపథ్యంలో కూడా ఆ నిషేధం అమలు జరుగుతూ ఉన్నది. అయితే ఎప్పుడు కూడా ఇది ఉగ్రవాద సంస్థ అని కూడా ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు అనలేదు. ఎందుకు అనలేదంటే 1984లో ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చి లేదా ఎన్నికల క్యాంపెయిన్లో నక్సలైట్లే దేశభక్తులని చెప్పి విస్తృతమైన ప్రచారం చేసి అసలు ఏ రాజకీయ పార్టీ పొందినంత సానుభూతిని పొందగలడు, విజయం కూడా సాధించిండు. అట్లనే 2004లో వచ్చేసరికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ పార్టీ అని చెప్పి శాంతి చర్చల ప్రక్రియను కొనసాగించారు. అందులో దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది మేధావులు, ప్రొఫెసర్సు, పార్టీలు అన్నీ కూడా సహకరిస్తేనే ఒక 3 నెలల కాలం పాటు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక శాంతి పరిస్థితి ఏర్పడ్డది. ఎన్కౌంటర్ హత్యలు అయిపోయినాయి. ఈ ఎన్కౌంటర్లు అనేది ప్రభుత్వ హత్యలు అనేది మనం కాదు, నిజంగానే ఒక అవకాశం కల్పించి నిజంగా ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఇస్తే ఒక కమిటీ ఏర్పాటు చేస్తే అన్ని ఎన్కౌంటర్లు కగారు పేరు మీద ఇప్పటికీ 86-87 ఎన్కౌంటర్లనే, అందులో కనీసం 850 వరకు చనిపోయింది. ఇవన్నీ కాకుండా ఇవన్నీ అనుకుంటున్నాం కానీ జరిగిన ఎన్కౌంటర్లను చూస్తే మిడ్కో కావచ్చు, హిడ్మా కావచ్చు, లేకపోతే మోహన్ రావు కావచ్చు, వీళ్ళందరినీ కూడా అనారోగ్యంగా ఉండి ఒక దగ్గర 2 నెలలుగా 1 నెలగా ఉంటే ఇన్ఫర్మేషన్ తీసుకొని పట్టుకొని కాల్చి చంపి ఎన్కౌంటర్గా ప్రకటిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు సాయుధులైనంత మాత్రాన నేను చంపేస్తాననే అధికారం ప్రభుత్వాలకు ఉంటుందా? అది ఒక చట్టబద్ధమైన ప్రశ్న. ఇప్పుడు ఆయుధాలంటే మీరు లైసెన్స్ తోటి ఉన్నాయా, లైసెన్స్ తోటి లేకపోతే మనకు యూపీలో కావచ్చు లేదా దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది దగ్గర ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు ఎట్లా వాడతారో కూడా తెలియదు. బెదిరింపడికే వాడతారా, చంపడానికే వాడతారా, ఏమవుతాయో తెలియదు. ఎందుకంటే ఎన్టీ రామారావు బాలకృష్ణ వాజ్పేయిని చంపిన కేసు కూడా మొన్న మాట్లాడుతున్నారు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి పెద్ద మంది చేసుకుని ఆ కేసును తొలగించినారు. ఎన్నో జరుగుతున్నాయి ఆయుధం ఉంటే. మనం ఏమంటున్నామంటే అది ఉగ్రవాద సంస్థ కాదు, అది ఒక రాజకీయ సంస్థ. ఏదైతే శ్రమ దోపిడీ ఉందో లేకపోతే హక్కులు అణచివేత ఉందో దాని నుంచి ఒక స్వేచ్ఛ, స్వతంత్రత కావాలని ఒక 40-50 ఏళ్ళుగా పీపుల్స్ వారు మావోయిస్ట్ పార్టీగా అది ఒక 20 ఏళ్లకు పైగా ప్రాణత్యాగం చేసి వాళ్ళు ఒక ఉద్యమాన్ని సృష్టించారు. ఆ ఉద్యమం పట్ల నిజంగా చూడండి, భారతదేశ వ్యాప్తంగా వాళ్లకు సానుభూతి పరులు ఉండొచ్చు, లేదంటే రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు మాట్లాడింది, ఒకప్పుడు మన్మోహన్ సింగ్ మావోయిస్టులు అనేది అంతర్గత భద్రతకు ముప్పు అన్నారు. కానీ ఇప్పుడు ఈ ఆపరేషన్ కగారును వీళ్ళే మాట్లాడుతున్నారు, దీన్నే ఆపాలంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఎవరైతే మావోయిస్టులను అనవసరంగా లేకపోతే అన్యాయంగా ఎన్కౌంటర్ పేరుతో చంపారని చేస్తున్న దృష్టిలో ఒక రాహుల్ గాంధీ తప్ప దేశంలో ఉన్న, రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. ఛత్తీస్గఢ్ టీపీసీసీ ప్రెసిడెంట్ కూడా వచ్చి ఇక్కడ అప్పుడు ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక పెడితే దాంట్లో కూర్చొని నేను కూడా దీనికి ఖిలాఫ్ ఉన్నాను, ఇట్లా ఆపరేషన్ కగారు నడవద్దని చెప్పి మాట్లాడాను. అట్లా ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ మాట్లాడుతున్నాయి. మాట్లాడినప్పుడు ఈ దేశం ఒక ఫెడరల్ సిస్టము లేదంటే ఒక కేంద్ర ప్రభుత్వం ఉన్నదంటే మీరు ఒకసారి
రాష్ట్రాల లోపల ఒక రెఫరెండం నిర్వహించండి. నిజంగా మావోయిస్ట్ పార్టీ ఒక ఉగ్రవాద పార్టీ, వాళ్ళు హింసా పోరాటం ఎన్నుకున్నంత మాత్రాన వాళ్ళు ప్రజల హక్కుల కోసం ప్రజల పోరాట న్యాయం చేయడానికే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు సంపాదించుకుంటారా? ఎందుకు హిడ్మా యూట్యూబ్ కాదు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఫేమ్ అయ్యిండు? ఆయన ఒక కేంద్ర కమిటీ నాయకుడు, అతని మీద ఇన్ని కేసులు నింద చేస్తే ఆయనకు పూరి గుడిసి ఉన్నది. ఇది కదా ప్రశ్న. ఇప్పుడు చూడండి, బీజేపీ అధికారంలో రాకముందు అధికారంలో వచ్చినాక లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు వాళ్ళ పార్టీ ఫండ్ కింద ఉన్నాయి, వాళ్ళ బిల్డింగ్లు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు మరి? ఇవి కదా ప్రశ్న. అట్లా మొత్తంగా ఒక ప్రజాస్వామిక వ్యవస్థ ఉండాలని మనం ఎట్లయితే కోరుకుంటున్నామో దాన్ని ప్రజల కోసం మాట్లాడవాళ్ళని ఉగ్రవాద సంస్థను పెట్టి వాళ్ళు ఈ రామచంద్రరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఏదైతే ఉందో అది కగార్ ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఒక 10 నెలలుగా రాయ్పూర్లో ఒక పని మీద అక్కడ ఉంటే నిరాయుధంగా ఉన్న వాళ్ళను బయట అనుకుంటుంది ఏంటంటే, ఎవరైతే రామచంద్రరెడ్డి భార్య ఉందో మాలతి స్పష్టంగా ఏం చెప్తుందంటే, ఈ వేణుగోపాలు ఆశననే మా భర్తలను పంపించిండ్రు, ఇట్లా చంపేసిండ్రు అని మాట్లాడుతున్నాడు. అంటేనే అర్థమైందంటే వాళ్లకు ఇట్లా ఇన్ఫర్మేషన్ తీసుకొని నిరాయుధంగా ఉన్న వాళ్ళను మీరు చంపేయట్లేదని అందరం మాట్లాడుతున్నారు. అట్లనే హిడ్మాన్ కూడా మీరు విజయవాడ హాస్పిటల్లో పట్టుకున్నారన్న విషయం అందరికీ తెలుస్తుంది. హాస్పిటల్ నుంచి మీరు పోతున్నారు, చింతూరు మీదకి పోయినరు, అక్కడ మారేడుమిల్ల చంపేసిన విషయం. అంటే ప్రభుత్వం ఇట్లా చేయకూడదు. ప్రభుత్వం ఏంటంటే చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి, ఒక చట్ట పద్ధతిని వ్యవహరించాలి. ఎవరైనా సరే నిరాయుధంగా దొరికితే వాళ్ళను మనం న్యాయస్థానం నమ్ముతున్నాం. ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ అనేది ఒక ప్రధానమైన కీలక భూమిగా పనిచేస్తుంది. మీరు తీసుకొచ్చి శిక్షించగలిగితే మీకు ఎంత క్రెడిబిలిటీ ఉండేది? ఇది కదా. మీరు అతని దగ్గర ఆయుధం లేకున్నా, అతను ఏం లేకున్నా వీళ్ళని పట్టుకొని చంపేయడం, మీరు చచ్చిపోతారా లొంగిపోతారా అనే ఒక అల్టిమేటివ్ ఇవ్వడం చూసారా? అది ఏంటంటే చాలా ఇబ్బందికరమైన ప్రశ్న. ఇప్పుడు ఒక రకంగా సో ఆపరేషన్ ఖగార్ పేరుతోటి ఒక రకంగా ఎన్కౌంటర్లు చేసుకుంటూ వస్తూ ఉంటే, సో ఆ ఎన్కౌంటర్లు చేసినటువంటి ఆ భౌతిక కాయాల దగ్గరికి మీలాంటి పౌర సంఘాల నేతలు, కొన్ని మీడియా సంస్థలు కావచ్చు, ఇంకా వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో అక్కడికి వెళ్ళి సానుభూతిగా ఆ కుటుంబానికి సానుభూతి తెలపడము, ఆ జరిగినటువంటి హత్యను ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీలాంటి వాళ్ళని ఈరోజు మనం చూసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి గాదా ఇన్నయ్యను ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం, ఉపా కేసుల మీద ఆయనను అరెస్ట్ చేయడం, కోర్టులో హాజరుపరచడం, దీన్ని అంతా ఎట్లా చూస్తూ ఉన్నారు? ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఒక పక్క వాళ్ళు నిరాయుధులుగా ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకొని కాల్చి చంపి ఎన్కౌంటర్ ప్రకటించారనే అపవాదు ప్రభుత్వం మీద ఉంది. రెండవది ఏంటంటే శవం కోసం కూడా, రామచంద్రరెడ్డి శవం కోసం కూడా వాళ్ళ కొడుకు అడ్వకేట్కి ఉండి సుప్రీంకోర్టు వరకు వెళితే శవాన్ని పుల్లబెట్టిన తప్ప శవం మీద పోస్ట్ మార్టం కూడా అవకాశం ఇవ్వలేదు. లాస్ట్కు మీరు కాలబెట్టమంటారా, మీరు తీసుకెళ్ళిపోతారా అనేది ఒక బెదింపు లాంటిది వస్తే తప్ప ఆయన తీసుకొని రాలేని పరిస్థితి. లాస్ట్కు దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా వెళ్ళి మా నాన్నది ఎన్కౌంటర్ కాదు, పట్టుకొని కాల్చంపి ఎన్కౌంటర్ అని స్పష్టంగా 26 రోజులు కోసం పోరాటం చేసింది. శవాన్ని అక్కడే పెట్టి పోరాటం చేసింది, కానీ న్యాయం దక్కలేదు. సరే, పౌరకుల సంఘంగా మేము మాట్లాడుతున్నది ఏంటంటే వాళ్ళు అయిపోయి అంతా అయినాక ఒక సంస్కరణ పెడితే నిజంగానే ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ ఖగార్ పేరుతో జరుగుతున్న హత్యాకాండ అది ఎన్కౌంటర్ కాదు. కాబట్టి ఎన్కౌంటర్ పేరుతో జరుగుతున్న హత్యల మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఒక విచారణ జరిపించండి, న్యాయాలు బయటికి తీయండి. ప్రజల్లో ఆందోళన ఉన్నది, ఎందుకంటే ప్రభుత్వాలను అనుమానించే స్థితి ఉంది. ముఖ్యంగా ప్రజాస్వామ్య విలువలైన జీవించే ఆర్టికల్ 21 ప్రధానంలో పడుతుంది. ఎవరినైనా సరే ఈ ఆలోచిస్తుండ్రు, అతని మీద ఊపా కేసు, అతను మాట్లాడినాను గాదిండి అని అంటాను. ఆయన అక్కడికి వచ్చి ఏం మాట్లాడు, ఎవరే లొంగిపోయిన వాళ్ళు ఎంత తప్పుడు పని చేశారు, లేకపోతే ఆ రోజు రామచంద్రరెడ్డిని చంపడంలో వాళ్ళు ఏమైనా బాధ్యత పడ్డారా, ఏదో ఆవేశంతో మాట్లాడు. ఇక్కడ ఒక మనిషి కోల్పోయినరు, కుటుంబం ఉంది, మనుషులు ఉన్నారు, ఆ విధానం తప్ప ఇది ఏంటంటే ఇప్పుడు ఈ గాదిన్నే మీద ఊపా కేసు పెట్టడం ఏంటంటే ఏదైతే తెలంగాణలో ఒక భావ ప్రకటన స్వేచ్ఛ లేదా ప్రజాస్వామ్యం ఉందో అది కూడా లేకుండా చేయడం కోసం ఇప్పుడు నాన్ బీజేపీ రాష్ట్రాల లోపల ఒక అణిచివేత స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ బీజేపీ రాష్ట్రాల లోపల డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న చోట అణిచివేత ఎంత భయంకరంగా ఉందో మనం కాదు, మణిపూర్ ప్రజలనే తెలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఊపు లాంటి చోట దళితులు అగ్రవర్ణాలకు, ముస్లింలు అగ్రవర్ణాలకు మధ్య పెట్టి ఒక దాడి జరుగుతుంది, హరణం జరుగుతుంది. అట్లనే మణిపూర్లో చూస్తే కూకీ జో మధ్య మైతీ దగ్గర మధ్య మొత్తం పోరాటం పెట్టుకొచ్చినారు అక్కడ వనరులతో పెట్టడానికి. ఒక పోలీస్ స్టేషన్లో లేకపోతే ఒక ఆయుధాగారం మీద దాడి చేసి
వందల్లో ఆయుధాలు అతను ఆయుధాలు లక్షల్లో తూటాలు ఎత్తుకెళ్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు కొన్ని రికవర్ అయిందంటే ఇప్పటివరకు రికవర్ కాలేదంటే అంత ఘోరంగా మనకు పరిపాలన వ్యవస్థ ఉంది. ఇటువంటి స్థితిలో మీరు అడవిలోకి వెళ్ళి పట్టుకుంటున్నారని, కానీ అడవిలోకి వెళ్ళి పట్టుకోవడం అన్నికన్నా ఇన్ఫార్మర్స్ ద్వారా కోవర్ట్ల ద్వారా మీరు పట్టుకొని చంపుతున్నారని వాస్తవం. మేము ఏమంటున్నామంటే మీరు పట్టుకుంటే వాళ్ళని అరెస్ట్ చేయగలిగితే కోర్టుకు హాజరుపరచండి, వాళ్ళు నేరం చేస్తే కేసులు ఉంటాయి, వాళ్ళని కేసు న్యాయస్థానం ప్రకారం శిక్షించండి. అది ఒక చట్టబద్ధత. అట్లా కాకుండా పట్టుకున్న వాళ్ళని పట్టుకుంటే చంపేస్తాం, మీరు లొంగిపోకపోతే చంపేస్తాం అనడం అనేది అది ప్రజాస్వామ్య విరుద్ధమైన. సరే, ఒక పక్కన లొంగిపోకపోతే చంపేస్తామన్నటువంటి మాటతో పాటు సో ఇటువంటి కేసులు పెట్టడం ద్వారా ఇప్పుడే ఎందుకు ఈ కేసులకు సంబంధించిన అంశం తెర మీదకి వస్తాం? ఇప్పుడు మార్చి 31 వస్తుంది 2026. ఈ లోపుటు ఇప్పటి వరకు మావోయిస్ట్ పార్టీ మ్యాక్సిమం వరకు చాలామందిని చంపేసిండ్రు. ఇంకా ఉంటే కొంతమంది ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే కనీసం ఇప్పుడు ఎవరినైనా చంపినా అని తెలంగాణ ప్రజలు మాత్రం ఆయన ప్రజల కోసం త్యాగం చేసిండని వాళ్ళ సంస్కరణ సభలకు అటెండ్ అవ్వడం కానీ వాళ్ళ ఊరేగింపులో పాల్గొనడం కానీ చేశారు. కానీ ఇక ముందు ఇంకెన్ని హత్యలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో తెలియదు. కనీసం భావ ప్రకటన స్వేచ్ఛ, మనకు ఇది ఇష్టమా కాదా, వీళ్ళు ప్రజల కోసం పోరాటం చేసిండ్రు, వీళ్ళు విప్లవకారులను ఒక గుర్తింపు ఇచ్చే స్థితి కూడా లేకుండా ఒక భారత్ బచావో సంస్థ పెట్టుకొని చట్టబద్ధం కోసం న్యాయం కోసం లేదంటే మన రాజ్యాంగం అమలు కావాలని చెప్పి గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఇన్నయ్య మాట్లాడడం అంటే ఏంటంటే ప్రజలు ఈ దేశాన్ని రక్షించుకోవడం, ప్రజాస్వామ్యం రక్షించుకోవాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, ఇవన్నీ కాకుండా ఒక కుట్రలు కోవర్ట్లతోటి ఎవరైతే ప్రజల కోసం పోరాడుతున్న వాళ్ళను హత్య చేయడం సరికాదు. తర్వాత అటువంటి విధానం ఏదైనా ఉంటే మానుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడి అంత మాత్రాన ఇట్లా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం అనేది సరికాదు. ఎందుకంటే ఇప్పుడు ఇదే రాహుల్ గాంధీని అర్బన్ నక్సల్ అని మీరు అనగలిగారు, పార్లమెంట్లో కూడా అనగలిగారు. అది ఎంత ఇప్పుడు అర్బన్ నక్సల్ అని మాట్లాడగలిగినారు, కానీ ఇక్కడ మాట్లాడే వ్యక్తిని మాత్రం భావప్రకటన స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. అంటే మిమ్మల్ని పొగడకుండా మీకు మద్దతు ఇవ్వకుండా ఉంటే వాళ్ళు అది అర్బన్ నక్సల్. ఎందుకంటే ఇదే విధానం అక్లాక్ విషయంలో జరిగితే ఆయన గొడ్డుకూర తిన్నారని ఆయన చంపేస్తే దేశవ్యాప్తంగా ఒక 42 మంది రచయితలు తమ అవార్డులను రిటర్న్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? దేశంలో ప్రజాస్వామ్యం లేదు, ఇది హక్కులు హననం అవుతున్నాయి కాబట్టి ప్రజాస్వామ్యం కోసం ప్రయత్నం చేయండి అని చెప్పి ఎంతోమంది రచయితలు, అంటే ఈ మేధావి సెక్షను రచయితలందరూ కూడా మీ దగ్గర ప్రజాస్వామ్యం లేదు, చట్టబద్ధత లేదు, మీరు ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పి వాళ్ళకి తెలిసిన ఒక పోరాట రూపం అవార్డు వాపస్సుని అమలు చేసింది. అయినా కానీ ప్రభుత్వం ఇది ఎప్పుడైతే ప్రజాస్వామ్య పాలనలో కూడా ఫాసిస్ట్ భావాలు బయలుదేరుతాయో, దేశం అంటే ప్రేమ, దేశం వనరులు ప్రజల కిందలనే విషయం, న్యాయాన్ని రక్షించాలి, చట్టబద్ధను కాపాడాలనే ఇవన్నీ వెనకపోతాయి. కాబట్టి ఇప్పుడు నిన్న మొన్న చూడండి ఆదాని విషయంలో 1400 కోట్లు అక్రమంగా తీసుకున్నాడని చెప్పి జడ్జి తీర్పు చెప్పిన గంటల్లో పట్టిన అతనికి ట్రాన్స్ఫర్ అవ్వడం అంటే న్యాయ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో చూడండి. ఈ స్థితిలో ఇట్లా మాట్లాడే వ్యక్తి గాదేనే ప్రతి ఒక్క సంఘటన మీద మాట్లాడుతున్నాడు, తెలంగాణ కోసం పోరాడిండు. ఇటువంటి స్థితిలో అతని మీద ఇటువంటి ఒక కేసు బనాయించడం అనేది నిజంగానే ఒక ఆవేశపూరితంగా తొలి తెలుగు ఛానల్లో మాట్లాడి ఉండొచ్చు. మాట్లాడడం కాంటెంట్ ఏంది, ఏదైతే ఒక హత్యాకాండ జరుగుతుందో ఆ హత్యాకాండలో దాన్ని కాకుండా ఒక చట్టబద్ధంగా పరిపాలించండి అనే ఒక ఆక్రోశం ఆవేదన తప్ప ఇంకోటి ఏమంటుంది? ఎవరం ఎన్నెన్న మాట్లాడదు, కానీ ఎసెన్స్ చూడాలి కదా. ఎసెన్స్ చూడకుండా మొత్తంగా మీరు ఇట్లా కేసులు బనాయించి వాళ్ళను నిర్బంధాలు గురి చేద్దాం అనుకోవడం సరికాదని చెప్పి పౌరకుల సంఘం ఫీల్ అవుతుంది. ఇప్పటికైనా సరే ఎవరైతే గాదే ఎన్ఐను అరెస్ట్ చేసిండ్రో ఎన్ఐ కేసు తప్పుడు కేసులు బనాయించి ఆ కేసులు ఎత్తివేయాలి అని బేషరతుగా విడుదల చేయాలని కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది పౌర సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క అరెస్టులకు సంబంధించినటువంటి వెనుక ఉద్దేశం వేరే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఒక పక్కన మావోయిస్టును అణచివేసి చంపేస్తూ ఉంటే వీళ్ళను కూడా కనీసం వెళ్ళి ఆ సంబంధించినటువంటి హత్యలపైన ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజల్లో చైతన్యం వస్తుంది. కాబట్టి వీళ్ళను కూడా అణచివేయాలన్నటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈరోజు జరుగుతున్నటువంటి అరెస్టులకు సంబంధించినటువంటి అంశం అన్నటువంటి అభిప్రాయాన్ని అయితే తనైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తెలుగు.